హలో వ్యూవర్స్, నేను మీ దీసం ఎదురమైన లంకేష్ మాట్లాడుతున్నాను. ప్రస్తుతం మనం ఈరోజు వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, అలాగే రేపటి వాతావరణ పరిస్థితి ఏ విధంగా నమోదవుతుంది, అలాగే రానున్న రోజుల్లో వాతావరణ పరిస్థితులు ఏ విధంగా నమోదవుతాయి అన్న దాని గురించి వివరంగా ఈ వీడియోలో అందిస్తాను. అలాగే ముందుగా ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తారని, అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ తప్పనిసరి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ని క్లిక్ చేయండి. ఈరోజు మధ్యాహ్నం సమయంలో వీడియోలో చెప్పిన విధంగానే మనకి మధ్యాహ్నం సమయం నుంచి ప్రకాశం జిల్లాలో వర్షాలు నమోదవుతున్నాయి. ఈ వర్షాలు ప్రస్తుతం సమయంలో అనంతపురం, శ్రీశైలం, నల్గొండ ఈ పరిసర ప్రాంతాల్లో అక్కడక్కడ మాత్రమే వర్షాలు నమోదవుతున్నాయి. మరో పక్కన గిద్దలూరు, మార్కాపురం ఈ పరిసర ప్రాంతాల్లో కూడా మనకి ఉరుములు మెరుపులతో వర్షాలు నమోదవుతున్నాయి. మరో పక్కన చిలకలూరుపేట, అలాగే నరసరావుపేట, వింజమూరు, పామూరు ఈ పరిసర ప్రాంతాల్లో కూడా మనకి అక్కడక్కడ మాత్రమే వర్షాలు అనేవి నమోదవుతున్నాయి. విశాఖపట్నం, విజయనగరం, కాకినాడ ఈ పరిసర ప్రాంతాలు, అలాగే తుని, రంపచోడవరం ఈ పరిసర ప్రాంతాల్లో కూడా మనకి అక్కడక్కడ మాత్రమే ఉరుములు మెరుపులతో వర్షాలు నమోదవుతున్నాయి. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో వరంగల్, నిజామాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి ఈ జిల్లాలో కూడా మనకి అక్కడక్కడ మాత్రమే ఉరుములు మెరుపులతో వర్షాలు అనేవి నమోదవడం జరుగుతుంది. ఆ విధంగానే మనకి ఈరోజు రాత్రి, అలాగే అర్ధరాత్రి, రేపు తెల్లవారుజామున సమయంలో కూడా వర్షాలు అనేవి అక్కడక్కడ మాత్రమే నమోదే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. ఈ రోజు నమోదైన వర్షపాత వివరాలు: మచిలీపట్నం 37 మిల్లీమీటర్లు, మంగళగిరి 17 మిల్లీమీటర్లు, విశాఖపట్నం 23 మిల్లీమీటర్లు, చిలకలూరుపేట 37 మిల్లీమీటర్ల వర్షపాతం అనేది నమోదైనది. ఈరోజు అర్ధరాత్రి, అలాగే రేపు తెల్లవారుజామున సమయంలో వర్షాలు అనేవి అక్కడక్కడ మాత్రమే మధ్యాంధ్ర జిల్లాలో నమోదవుతాయి. ఈ వర్షాలు కూడా చాలా తక్కువ చోట్ల మాత్రమే నమోదే అవకాశం కనిపిస్తుంది. కృష్ణా, గుంటూరు, బాపట్ల, విజయవాడ, ఏలూరు, పశ్చిమ గోదావరి, కోనసీమ ఈ జిల్లాలో మనకి అక్కడక్కడ మాత్రమే ఉరుములు మెరుపులతో వర్షాలు అనేవి నమోదవుతాయి. ఈ వర్షాలు కూడా చాలా తక్కువ చోట్ల మాత్రమే నమోదవుతాయి. మన దివిసీమ భాగాల్లో వర్షాలు అనేవి చాలా తక్కువగా నమోదవుతాయి. కానీ అన్ని చోట్ల వర్షాలు పడినాక మన దివిసీమలో వర్షపాతం అనేది అధికంగా నమోదే అవకాశం అయితే కనిపిస్తుంది. రానున్న రోజుల్లో మన దివిసీమ భాగాల్లో వర్షపాతం అనేది అధికంగా నమోదే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ సమయంలో అయితే మనకి వర్షాలు అనేవి చాలా తక్కువగా నమోదే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈరోజు మధ్యాహ్నం వీడియోలో చెప్పిన విధంగానే రేపటి వాతావరణానికి వస్తే, రేపు మార్నింగ్ నుంచి సాయంకాలం వరకు ఎండ తీవ్రత అనేది అధికంగా నమోదవుతుంది. ఆ విధంగానే ఒక్కపోత అనేది ఆంధ్రప్రదేశ్, అలాగే తెలంగాణ రాష్ట్రంలో నమోదవుతుంది. వర్షాలు సాయంకాలం, రాత్రి, అర్ధరాత్రి, అలాగే తెల్లవారుజామున సమయంలో వర్షాలు అనేవి నమోదవుతాయి. ఆ వర్షాలు కూడా పడే చోట్ల భారీగాను, కొన్ని చోట్ల తేలికగాను నమోదే అవకాశం అయితే కనిపిస్తుంది. పడే చోట్ల వర్షాలు అనేవి పడవు, ఒక్కపోత అనేది అధికంగా నమోదవుతుంది. ప్రస్తుతం పల్నాడు జిల్లాలో వర్షాలు నమోదవుతున్నాయి, అలాగే ఉత్తరాంధ్రలో వర్షాలు నమోదవుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో కూడా అక్కడక్కడ మాత్రమే వర్షాలు అనేవి ప్రస్తుత సమయంలో నమోదవుతున్నాయి. కానీ రాయలసీమ జిల్లాలో ఈరోజు తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య ఈ జిల్లాలో మనకి తక్కువగా వర్షాలు నమోదవుతాయి. కానీ కర్నూలు, నంద్యాల, అనంతపురం ఈ జిల్లాలో మనకి వర్షాలు అనేవి తప్పకుండా నమోదే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ వర్షాలు ఉరుములు మెరుపులతో నమోదవుతాయి. ఆ విధంగానే పులివెందల్లో కూడా వర్షాలు అనేవి నమోదే అవకాశం అయితే కనిపిస్తుంది. మార్నింగ్ నుంచి సాయంకాలం వరకు ఎండ తీవ్రత అనేది నమోదవుతుంది. ఎండన బారిన పడకుండా తగు జాగ్రత్తలు అనేది తీసుకోండి. అలాగే మనకి సాయంకాలం, రాత్రి, అర్ధరాత్రి, తెల్లవారుజామున సమయంలో మనకి వర్షాలు అనేవి అక్కడక్కడ మాత్రమే నమోదే అవకాశం అయితే రానున్న ఒక వారం రోజుల పాటు అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ తప్పనిసరి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.